రాజకీయాలకు నిలువెత్తు ప్రతిబింబం. మాజీ మంత్రిగా ఆనాడే ఆదరణ పథకంతో శాసనసభ కమిటీల చైర్మన్గా టీటీడీ బోర్డు మెంబర్గా నిరుపమైన సేవలు అందించిన ఘనత మీది. ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి హితాన్ని ఆకర్షిస్తూ సన్నిహితులు మీరు. అధికారం అంటే అజమాయిషీ కాదని, అభిమానమని ఆప్యాయత చాటారు. సతీమణి శ్రీమతి విజయలక్ష్మి వెన్నంటి ఎప్పుడూ అందించిన సహకారం సమన్వయంతో ప్రియకుమార్తెలైన శ్రీమతి శిరీష, శ్రీమతి అనురాధ పురోభివృద్ధికి నిరంతరం శ్రమించిన వారి ఉన్నతులుగా తీర్చిదిద్ది వారి మనసులో సుస్థిర స్థానం పొందారు. చట్టం ఉన్న వాళ్ళు చట్టం కాదని, సామాన్యులకు కవచమని మీ హయాంలో నిరూపించారు. కళాహృదయులు డాక్టర్ కాసమేని సదాశివరావు గారి ఆత్మీయ పురస్కారం మీకు అందించడం మాకెంతో సంతోషం. అందుకే ఈ శుభవేళ అందుకోండి మా శుభాకాంక్షలు, అభివందనాలు, ఆశీస్సులు, ఆశీర్వచనాలు. ఇట్లు డాక్టర్ ఎర్రా నాగేశ్వరరావు, చైర్మన్, డాక్టర్ కాసమేని సదాశివరావు కళా సమితి పాలకవర్గం. సమానపత్ర రచయిత సయ్యద్ జానీ బాషా గారు. థ్యాంక్ యూ సార్. దీన్ని వారికి గౌరవించవలసిందిగా ఎర్రా నాగేశ్వరరావు గారిని కోరుకుంటున్నాం. తదుపరి మరి మన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆనవాయితీ ప్రకారం గౌరవించవలసిందిగా పాలకవర్గ సభ్యులు ఉమామేశ్వరరావు గారు, రంగారు గారు, నాగేశ్వరరావు గారు. అలాగే ఆనవాయితీ ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకమండ సభ్యులు శ్రీ ఉమామేశ్వరరావు గారు, లంకా విజయ్ బాబు గారు, నాగేశ్వరరావు గారు. అలాగే మరి సదాశివరావు గారితో ఎక్కువ టైం స్పెండ్ చేసిన పెద్దలు డాక్టర్ జక్కంపూడి సీతారామరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే అండి వారిని గౌరవించినప్పుడు వారి కుటుంబ సభ్యులను కూడా గౌరవించాలి. ఉషాబాల గారి శిరీష్ గారిని కూడా గౌరవించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పవిత్రమైన ఈ స్థలంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సన్నిధానం నేను ఎప్పుడు ఎన్నడూ కలలోని కూడా ఊహించని కార్యక్రమం, అంతకు మించిన మా హృదయాలను తాకిన మీ యొక్క ఆత్మీయ అభిమానం జరిగిన సందర్భంగా ఏమని మాట్లాడాలో నాకు అర్థం కావటం లేదు. ఈరోజు చాలా చాలా ప్రత్యేకమైన దినం. ఇందాక వక్తల్లో సెలవిచ్చినట్టుగా మా అల్లుడు వెంకన్న చౌదరి ఫోన్ చేసి నాకు 14వ తేదీ నేను ఒకరికి మాట ఇచ్చాను, మీ డైరీలో నోట్ చేసుకోండి అంటే నోట్ చేసుకున్నాను. అయితే ఈరోజే మా సోంపేటలోని కూడా భగవంతుడి కార్యక్రమం. వాస్తవానికి ఇది నేను ఈరోజు ఇంత పవిత్రమైన స్థలం జరుగుతుందని కూడా ఊహించలేదు. వాట్సాప్లో పెట్టాడు నాకు ఇసుకని మొత్తం, అది నేను చదవలేదు. మరి డాక్టర్ సదాశివరావు గారి సంబంధించిన ఆ సంస్థలోని పెద్దలతో గౌరవింపబడతాననేసరికి నాకు అదే ఒక పవిత్రంగా నా హృదయాన్ని తాకింది. అందులో ఇక్కడికి వచ్చాక పరిస్థితి మరొక విధంగా అంతకన్నా ఉన్నతంగా ఉంటుంది. అయితే సోంపేటలో ఈరోజు ఉదయం 7:30 నుంచి అక్కడ చాలామంది స్త్రీలు, ఒక 500 మంది స్త్రీలు ఇక ఊరులో అందరూ వచ్చారు. విష్ణు సహస్రనామ కార్యక్రమం ఒక ప్రత్యేకతగా ఈరోజు పెట్టుకొని అక్కడ కూడా నాకు ఆహ్వానించడం జరిగింది. సరే, విష్ణు సహస్రనామం ఎలాగ ఇది అది ఎలాగంటే ఇది సాయంకాలం అవ్వడం నాకు తెలవని తలపుగా కూడా మధ్యాహ్నం 2 గంటలకి ఒక ఫ్లైట్ ఒకటి ఉన్నది విశాఖపట్నం నుంచి
అమరావతి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి. నేను ఉదయాన్నే వేకుని చీకటిన లేచి నేను నా భార్య ఆ కార్యక్రమానికి వెళ్ళి ఆ కార్యక్రమం యొక్క పవిత్రతని ప్రత్యేకతని ఆస్వాదించి మళ్ళీ 9:30కి బయలుదేరి తిన్నగా ఎయిర్పోర్ట్కి వచ్చి నేను దిగి శిరీష్ ఇంటికి వెళ్ళి బయలుదేరి ఇక్కడికి వస్తే అంతకంటే మహోన్నతంగా ఇక్కడ ఈ కార్యక్రమం. అందువల్ల వేదిక మీద పెద్దలు, ఈ పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. పెద్దలు నాకన్నా వయసులో పెద్దలు ఉన్న వాళ్ళందరికీ కూడా పాద నమస్కారం కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళలోని. అందుకని నాకు మాటలే రావటం లేదు ఏమైనా చెప్పాలని. తాలూకా సాన్నిధ్యంలోనే కొద్దిగా తేడా వచ్చి నాన్నగారు ఒక లైన్లోనే ఉండిపోయి రంగా గారు ఇంకొక లైన్లో రాజకీయంగా తీసుకున్నప్పుడు నాన్నగారు పార్టీని ఇక్కడ కారం సైడ్లోనే ఉండే జాగర్లమూడి చంద్రమౌళి గారు నడిపేది కార్యక్రమాన్ని. ఆయన దగ్గరికి తెలుసు నేను నాన్నగారితో వచ్చేవాడిని. ఇక గుంటూరులో ఉన్న పెద్దలు కూడా చాలామంది, అందులోని సదాశివరావు గారు కూడా నాన్నగారు కలిసేవారు. కలిసి తమ నిర్ణయాలు నాకు చెప్పినప్పుడు నేను మా పాపకి ముందు నాన్నమ్మ చెప్పాము, ఆమె శుభం పలుకుతుంది ఏదైనా అన్నం ఆమెకి తెలియజెప్పడం. అయితే దురదృష్టమైనటువంటి పాప వివాహాన్ని మా అమ్మగారు చూడలేకపోయారు, కానీ మాకు స్పష్టంగా చెప్పారు. చెప్పాక నాన్నగారు కూడా నాకు ఈ టౌన్లోనే ఉంటారు, డాక్టర్ ఎలమంచి శివాజీ గారు. నాన్నగారితోనే ఆయన పైన నాన్నగారు ఆయన దగ్గర పంపించడం, ఆయన ప్రతి ఒక్క ఇల్లు అక్కడ తెలియడం, కలవని తలంపుగా వెంకన్న చౌదరి తండ్రి గారు ఆయన స్నేహితుడు అవడం అంత శుభంగా మాకు జరిగింది. ఆయన వెంకన్న చౌదరి మా అల్లుడైనప్పటి నుంచి చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ సదాశివరావు గారి పేరు మీద ఏ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు తెలియజేసినట్టుగానే నాన్నగారి పేరు మీద కూడా ఒక ఉన్నది సంస్థ, గ్లో GLOW. గ్లో అంటే గౌతులచ్చన్న ఆర్గనైజేషన్ ఫర్ వీకర్ సెక్టర్. అది చాలా పెద్ద ఎత్తునే వెంకన్న చౌదరి మా 3 జిల్లాల్లో నడిపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆయన పుట్టినరోజు ఆగస్టు 16 ప్రభుత్వం కూడా అది ఒక గెజెట్ రిలీజ్ చేసి రాష్ట్రం అంతా గ్రామం నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు లచ్చన్న గారి పుట్టినరోజు కార్యక్రమం జరపాలని కూడా ఆదేశాలు ఇచ్చిన విషయం కూడా చాలా మందికి తెలుసును. అలాగే నాన్నగారి వర్ధంతి కార్యక్రమం కూడా వెంకన్న చౌదరి చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడ వెంకన్న చౌదరికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, నాన్నగారి ప్రత్యేకత తెలిసిన వాళ్ళు ఉన్నారు, సదాశివరావు గారి ప్రత్యేకత తెలిసిన వాళ్ళు ఉంది. నాకు ఈ 14 సంవత్సరాలు ఎందుకు దూరం పెట్టారని నిర్వాహకులు అడుగుతున్నాను. నిజంగా దూరమే పెట్టాను. తర్వాత నాకు ఇన్విటేషన్ చూస్తే 13, 14 అన్నదిగా నాకు 14నే అయినారు. ఆ విధంగా ఒక 14కే పరిమితం చేయడం కూడా నాకు కొంచెం బాధ అనిపించింది ఇక్కడికి వచ్చాక. సో ఈ సందర్భంగా మిమ్మల్ని మనసా వాచ కోరుకునేది ఏంటంటే, సదాశివరావు గారు వచ్చే కార్యక్రమాలు కూడా నాకు అతిథిగా కాకపోతే ఆహ్లాదకుడిగా తప్పనిసరిగా పిలాలని కోరుకుంటున్నాను. నేను వచ్చి 2 రోజుల కార్యక్రమం పూర్తిగా పాల్గొంటాను. నేనే కాదు, శిరీష రావాలి, వెంకన్న చౌదరి కూడా రావాలి, నా భార్యను కూడా తీసుకొస్తానంటే ఇదేంటి మహత్తరమైన మాటలు ఎందుకే రావటం లేదు. ఏదైనా చెప్పింది అంటే రంగా గారి తాలూకా శిష్యులకు నాన్నగారు
ముఖ్యంగా రంగా గారు పోటీ చేసినప్పుడు ఆయనతో మాకు ఎక్కువ పరిచయం, ఎక్కువ కలిసి ఉండడం అనేది మరి ఇంకా ఎక్కువ జరిగింది. ముఖ్యంగా నా అదృష్టం ఈ ఇడుపులో చదువుతున్నప్పుడు రంగా గారి ఇంట్లోనే నేను ఉండడం జరిగింది. అదొక మరువలేన మాత్రమైన సంఘటన. ఆ గోభూమిలో ఆమె గారి అంటే భారతీదేవి గారి చేతి వంటను కూడా నేను ప్రతిరోజు రుచి చూడడం వల్ల కూడా నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తాను. అటువంటి మహనీయులు ఇక మీకు తెలుసు. నాన్నగారికి ఒకే ఒక విషయం మీకు చెప్పి విరమించుకుంటాను. ఎందుకంటే మీతో పాటు నేను కూడా తదుపరి కార్యక్రమాలు చూడాలి. నాన్నగారిది ఆయన మద్రాసులో కూడా ఎమ్మెల్యేగా చేశారు. మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం భాష ప్రాతిపదికన విడబడినప్పుడు అందులోనే మెంబరు, అందులో కూడా నాన్నగారు ఒక భాగస్వామి. అలాగే మళ్ళీ నిజాం దీంట్లోని కలిసినప్పుడు కూడా పెద్ద మనుషుల ఒప్పందం 6 అప్పుడు రంగా గారి సూచన మీద నాన్నగారు ఆ 6 అక్కడ అయినందువల్ల ఆనాడు రాజధాని అన్నది విజయవాడ గుంటూరు మధ్యలో ఏర్పాటు చేయాలన్నది నాన్నగారు తెలియజెప్పారనే విషయాన్ని కూడా ఆయన స్వయంగా తన పుస్తకం జీవన చరిత్రలో రాసుకున్నారు. అయితే అందులోని 2 మెంబర్లు మామూలు ఉన్నారు. ఎవరు? రంగారెడ్డి గారు, చెన్నారెడ్డి గారు. చెన్నారెడ్డి మామగారు, రంగారెడ్డి గారు. అదే ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కూడా. వారి ఆధిపత్యం ఎక్కువైంది. తర్వాత నవాబుల తాలూకు భవనాలు కొన్ని ఆయాచితంగా మన గవర్నమెంట్ చెందుతాయని చెప్పి వాళ్ళకి ఇది ఎక్కువయ్యి అందులోని నాన్నగారు ఇక్కడ మాట చెల్లలేదు. తర్వాత ఆంధ్ర స్టేషన్లోని ఇలాగ నాన్నగారు పాల్గొన్నారు. ఎంతో ఉధృతంగా పాల్గొన్నారు. అది కూడా ఇక్కడ ఉన్న పెద్దలకి నేను వేరేగా చెప్పక్కర్లేదు. ఎవరి మధ్యలో వచ్చి ఇప్పటికీ మీరు ఆంధ్రానే కోరుకుంటున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అదంతా డెవలప్ చేసేట్టు ఒకరు వచ్చి ఇంటర్వ్యూ చేశారు. నేను ఇప్పటికి కాదు ఎప్పటికైనా నేను చనిపోయిన తర్వాత అయినా ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ తీరుతుంది అని నాన్నగారు చెప్పారు. అది కూడా జరిగింది. మరి కలవని తాలూకుగా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిగిలిన పెద్దలందరూ సహకారంతో ఆ విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పడడం కూడా కాకతాళమైన అది ప్రతిపాదించింది నాన్నగారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఒకసారి తెలియజేస్తారు.